ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారిని. ఎందుకు ప్రశ్నిస్తున్నాం? అక్రమ నిర్మాణాలు టీజీపీ బస్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా స్పందించని జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ మధ్య మేము ఇచ్చిన ఫిర్యాదులకు సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, మీ యొక్క ఫిర్యాదు సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సీజ్ చేశారో ఆ సీజ్ చేసిన బిల్డింగ్ బోర్డు పెట్టారో, బోర్డు లేదు, మళ్ళీ ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్నాయి. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణం జరుగుతున్నాయి. పెద్ద చెరువు, రామతూరు పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణం జరుగుతున్నాయి. కోర్టు ఆదేశాలను కూడా నిర్మాణం చేస్తున్నారు. ఏమంటే ఎన్ఓసి ఇచ్చారు ఇరిగేషన్ అధికారులు. ఇలాంటి పరిస్థితులు అంటే ప్రజలారా మీరు జాగ్రత్తం కావాలా, మనం చెరువులను కాపాడుకోవాలా, అక్రమాలను ప్రోత్సహించద్దు. ఎందుకు అంటే రేపు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు, మన వర్షాలు పడ్డప్పుడు చూసాం కదా రామతూరులో ఎలా జరిగిందో. ఎందుకు అంటే ప్రజలు చేసుకున్న తప్పిదాలు ఇవన్నీ. కాబట్టి మరి ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ గారు, మీ దగ్గరికి ఎన్ని వచ్చాయి అక్రమ నిర్మాణ ఫిర్యాదులు, వాటిలో మీరు ఎన్ని పరిష్కారం చేశారు, ఆర్టీఏ ద్వారా ఎన్ని వచ్చాయి, చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కడుతున్న నిర్మాణాల మీద మీకు ఎన్ని వచ్చాయి, వాటి మీద ఏమి చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ తెలియజేయాలా మాకు. మేము ఒక జర్నలిస్ట్ గారితో ప్రతి ఒక్క పౌరుడు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాల్సిందే. ఎస్, అక్రమ నిర్మాణాల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సాల్వం కాదు, ఏం తీసుకున్నారు? బోర్డు పెడుతున్నారు, తర్వాత సెటిల్మెంట్ ఎలా చేస్తున్నారు, ఎవరు చేసుకుంటున్నారు సెటిల్మెంట్? చెప్పండి, ఆన్సర్ ఇవ్వాల్సిందే మీరు. లేదంటే వదిలిపెట్టే లేదు, ఈ అవినీతి అధికారుల గురించి మేము వదిలిపెట్టాం, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అప్పట్ల కృష్ణ రాజంకల్పం.